గడచినేడు ప్రయాణంలోని మధురిమల్ని భద్రపరుస్తా మదిలో, కొత్త జంత్రీలో కలలకు రెక్కలు తొడుగుతున్న పక్షుల భాషలో, పత్తాలేని చిన్నప్పటి దోస్తుగాడు దొరికిండన్నంత సంబురంలో, కాలం ఆటలో కోయిల పాటై హాయిగా సాగుతా ఉన్నంతలో. ఆలోచనల నిమరేతతో భావాల శిల్పాలు ప్రాణం పోసుకునేది, అనుభవాల వడపోతతో మదిలోని స్వచ్ఛత తళతళ మెరిసేది, కొమ్మపై ఆకుల అమరికతో ఎండనెదిరించే చల్లని నీడ వచ్చేది, కన్నీటి దార్ల స్నానంతో గుండెలో దాగిన భారం తేలికయ్యేది. ధనరాశులు కాదుగా పిడికెడు గింజలేగా జనుల ఆకలిని తీర్చేది, జాతకం కాదుగా రాసిన అక్షరాలేగా పరీక్షలో మార్కులు తెచ్చేది, లేపనం కాదుగా ప్రేమపూరిత పలకరింతలేగా వ్యాధిని తగ్గించేది, వ్యాపారం కాదుగా అనుబంధాల రాసులేగా మమతల్ని పెంచేది. ఆవేశం కేంద్రంగా వృత్తాల్ని గీస్తే సమస్యల వైశాల్యాలు విస్తరించు, క్షణం కళ్ళను మూసి ప్రశాంతంగా వీక్షిస్తే పరిష్కారాలు కనిపించు, ఆనందం మది నిండా ఆవరించాలంటే ఆశావహంగా ఆలోచించు, భావాల్లోని చిక్కుల్ని విడదీస్తే కవితాక్షరాల నృత్యహేళకు తెరలేచు. సహనంతో కూడిన సర్దుబాటు నడతకు లొంగుబాటు కాదు, అనకువ కలిసిన ఆత్మవిశ్వాసం ధనదర్పానికి తక్కువ కాదు, ముత్యాల మెరుపు మనసును మెప్పించే మాటలకు సరికాదు, తలవంచక ధీటుగా నిలబడే నిజాయితీ విర్రవీగుటసలే కాదు. మనుషులు కలిసినా మనసు మౌనం దాల్చే పరిస్థితి రావద్దు, తనువులు ఏకమైన స్పర్శలేని జడత్వ స్థితికి లోను కావద్దు, చెవులు వినలేని సంభాషణల నిశ్శబ్ద స్థితి ఎదురుపడవద్దు, కనులు ఎదురెదురుగున్నా చూడలేని అంధత్వం అసలే వద్దు. సహజత్వాన్ని వీడి కృత్రిమత్వపు తోక పట్టుకుంటే జారిపోవడమే, డాంబికాల ప్రతిరూపం అద్దంలో అందంగున్న అసలు వికృతమే, నొసలు రాతని సరిపెట్టుకుంటే కష్టాలను ఎదుర్కోవడం అబద్ధమే, పని చేయలేని వాడు ప్రమాణాలు చేయడం ఒట్టి హాస్యపూరితమే. నిర్ణయంలో నిజాయితీ స్వచ్ఛత రాలిపడే చినుకులా ఉండాలి, పరిణయంలో జంట మధ్య ప్రేమ అమ్మకు దర్పణంలా ఉండాలి, కారుణ్యంలో మనసు ఎగిరే శాంతి కపోతం రెక్కల్లా ఉండాలి, అరణ్యంలో ఆలోచన నిశ్శబ్దపు విప్లవ పాదముద్రల్లా ఉండాలి. ఏదైనా ఎదుర్కొనే సాహసపూరిత గుణమే నిజాన్ని చెప్పిస్తుంది, లోపల దాగిన స్వార్థపు చింతనే మోసానికి శ్రీకారం చుడుతుంది, ప్రేమ నిండిన మనసే స్నేహపూరితంగా సర్వదా అండవుతుంది, తాళాలు లేని గుండె గదిలోనే
విశాల విశ్వరూపం అగుపిస్తుంది. 70 వసంతాలు పూర్తి చేసుకుని 71వ వసంతంలోకి అడుగెడుతున్న ఈ 2025 నవంబరు 5వ తేదీ శుభదినాన నా మాట అన్న టైటిల్తో నేను రూపొందించిన 100వ వీడియో ఇది. ఈ 100 వీడియోల్లోని నా మాటల పరంపరలో మీకు నచ్చినవి మరియు నచ్చనివి కూడా ఉండవచ్చు. కానీ మీకు దీంట్లోని ఏ ఒక్క మాటైనా మీ మనసు తలుపును తడితే నా ప్రయత్నం ఫలించినట్లే. నా మాటతో పాటు ఈ ఛానల్లోని నా మిగతా వీడియోలను కూడా చూడండి. నచ్చితే లైక్ చేస్తూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పటి వరకు నా మాట వింటూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు తెలియజేసే అభిప్రాయాలు నాకెంతో విలువైనవి. సర్వదా అందరి క్షేమం కోరుకునే మీ దాసరి నాగభూషణం.